ఫీల్ అవుతున్నా ఇలాంటి గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేయడం. సో తెలంగాణ ఆంధ్ర మొట్టమొదటి బిఎంసిఎం మెంబర్, సో గ్రేట్ లీడర్. నిజంగా సార్ యొక్క ఆర్గనైజేషన్ లో ఉండడం నా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నా. సో ఇక్కడ చూడండి, మీరు ఇలా ఉంటే మాత్రం సార్ రారు. ఎక్సైట్మెంట్. సో నా ఒక్కదాని వాయిస్ సరిపోదు అనమాట సార్ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. సో మీ అందరి సహకారంతో ఇన్వైట్ చేస్తున్నాను. ద గ్రేట్ లీడర్ బిఎంసిఎం మెంబర్ పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. So thank you very much. Please have a seat. So are you ready? Are you excited? Actually గా 10:30 అవుతుంది కాబట్టి 11 గంటలకైతే మన వాళ్ళకి ఉత్సాహంగా వస్తారు, అవునా కదా? కానీ మనం ముందే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే హాల్ మనకు తొందరగా క్లోజ్ చేయాలంటే ఇక్కడ స్పెషల్ రికగ్నిషన్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ఫస్ట్ మేడం మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు పూర్ణిమ దాస్ అండి. చాలా చాలా సంతోషంగా ఉంది మీకు ఈరోజు ఇలా కలుసుకోవడం. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? సో చాలా మంది ఏంటంటే బయట, ఈరోజు సండే కదా, బయట ఎన్నెన్నో వర్క్స్ ఉంటాయి, కానీ ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు అంటే నెక్స్ట్ 2 years లో కూడా మీరు ఈ స్టేజ్కి రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఇదే విషయాన్ని మేము నమ్ముతున్నాం మిమ్మల్ని. సో ప్లాన్ చేసుకోండి, మీ లైఫ్, మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది ఈ క్షణం. ఫస్ట్ మేము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ గానే వర్క్, అంటే సింగిల్ గానే ప్లాన్స్కి వెళ్ళేవాళ్ళం. సారు సింగిల్కి వెళ్ళేవారు, నేను సింగిల్కి వెళ్ళేవాళ్ళం. అంటే సార్ డ్యూటీ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని సందర్భంలో టైం ఇచ్చేవాళ్ళు కాదనమాట మాకు. ఏంటంటే వర్క్ ఉంది, సో నువ్వు వెళ్ళు, వర్క్ ఉంది వెళ్ళు, జాబ్ ఉంది వెళ్ళు అని. సో నేను అనుకునేదాన్ని, ఒక చిన్న ఫంక్షన్ లో అటెండ్ అవ్వలేకపోయే వాళ్ళం, కనీసం ఊరు వెళ్ళే వాళ్ళం కాము. ఎందుకంటే జాబ్, బిజీ షెడ్యూల్. సో సార్తో ఎప్పుడు అనేదాన్ని, నువ్వు దీపావళి, రంజాను ఇవన్నీ ఉంటాయి కదా పండగలు, సో ఎవరింట్లో వాళ్ళ చేసుకుంటే దాసర్ మాత్రం తన డ్యూటీలో ఉండేవాళ్ళు అనమాట. మాకు అర్థమయ్యేది కాదు. అందరూ ఇప్పుడు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కదా, నాకు కూడా అనిపించేది అనమాట. అందరూ వాళ్ళ ఇళ్ళలో ఉండి వర్క్ చేసుకుంటూ ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నేను ఒక్కదాన్ని నా పిల్లలతోనే ఉండేదాన్ని, కానీ సారు లేకపోవడం చాలా బాధ అనిపించింది. సో నాకు ఏంటి అవసరం అనేది నాకు తెలిసింది ఫ్రెండ్స్. ఏంటి అవసరం నాకు అప్పుడు? ఏం అవసరం అవుతుంది? టైము. ఓకేనా? టైం ఉంటేనే కదా. సో నాకు అది అనిపించింది, టైం ఫ్రీడమ్ నాకు కావాలని నాకు క్లారిటీ అనిపించింది. సో డ్రీమ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 years లోనే సార్ని నేను ఫ్రీ చేసిన. బాగుందా లేదా? సో మీరు కూడా మీ యొక్క, ఇప్పుడు నేనైతే మా హస్బెండ్ కోసం చేశాను, మీరు మీ వైఫ్ కోసం చేసుకోవచ్చు, లేదంటే మీ టైంకి చేయొచ్చు. సో ఇలా మనం ప్లాన్ చేసుకొని ఎట్లా పిచ్చి పట్టినట్లుగా ప్లాన్ చెప్పేవాళ్ళం. చివరికి శ్మశానానికి కూడా మేము వదలలేదు. ఓకేనా లీడర్స్? సార్ అయితే శ్మశానంలో కూడా ప్లాన్ చెప్పారు 2019లో. చూడండి అంత కమిట్మెంట్. సో ఏ లెవెల్లో ఉన్నాము అని అంటే అప్పుడు గోల్డ్ డైరెక్టర్. ఓకే లీడర్స్? సో అలా మేము బిజినెస్ చేసి ఒక ఆలోచన అండి, థింకింగ్ చాలా ముఖ్యం. మనకి చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు, కానీ చేసుకుని పోయే వాళ్ళు ఎవరు? మనమే కదా. సో మనం ఏ పని అయితే మొదలు పెడతామో, స్ట్రాంగ్గా బిలీవ్గా నమ్ముతామో, సో ఆ రోజే కనుక చాలా మంది ఏంటంటే నీ వల్ల కాదు, నువ్వెందుకు, నీకు అవసరం ఈ బిజినెస్ అనే వాళ్ళు ఉన్నారా లేదా? ప్రతి ఒక్కరు అంటారు లేదా? సో మనకి ఒక షిప్లో అన్ని దేశాల కప్పలు ఉన్నాయండి. కప్పలు ఉన్నప్పుడు మన ఇండియన్ వాళ్ళకి ఏంటంటే చాలా నమ్మకం ఎక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ. అంటే తప్పు కనుకోకండి, మన ఆలోచన చెప్తున్నాను. సో అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి. సో ఏంటంటే అందరూ హడావుడిగా కప్పలన్నీ పోతున్నాయి, అంటే పెద్ద గాలి వచ్చింది, కప్పలన్నీ పోతున్నాయి, దిగిపోయి వెళ్ళిపోతున్నాయి అనమాట అన్ని కప్పలు, అన్ని దేశాల్లో కప్పలు. కానీ మన ఇండియన్ అతను మంచిగా కూర్చొని పల్లీలు తినుకుంటూ ఉన్నారు. ఓకేనా లీడర్స్? సో అందరూ వేరే ఆ కప్పలేని కంటైనర్లో పెట్టుకున్నారు, కానీ మన ఇండియన్ కన్నా అతనికి వెళ్ళి అడిగారు అనమాట. మేమందరం కంగారుగా వెళ్ళి మేము గ్రాప్ చేసుకొని మేము కంటైనర్ వేసుకున్నాం, నువ్వెందుకు ఆరాంగా కూర్చున్నావు అంటే ఒకే ఒక విషయం అంటారు, మా ఇండియా మనస్తత్వం ఎట్లా ఉంటదంటే ఒకళ్ళని పైకి రాయము, గుంజుతా ఉంటాం. సో మా కంటైనర్లో ఉన్న కప్ప పైకి వస్తుంటే ఇంకో కప్పని గుంజుతా ఉంది, సో బయటకు పోదని చెప్పారు. ఓకే లీడర్స్? సో మనం కూడా ఏంటంటే, థ్యాంక్ యూ లీడర్స్,
ఏంటంటే ఒక జీవితానికి అలవాటు పడిపోయి ఉంటాం. ఓకేనా, అంటే ఇదే మన కంఫర్ట్ జోన్, మన లైఫ్ ఇంతే అనుకుని ఉంటాం. సో పైకి అంటే బయట పెద్దగా ఆలోచించాలన్న భయం వేస్తుంది. నేను ఒక కారు బొమ్మ ఇంట్లో పెట్టుకున్నానండి, అంటే బ్రీజా కారు కూడా మనం తీసుకోలేదు. పెట్టుకున్నందుకు చాలా మంది వచ్చి నవ్వారనమాట. నువ్వు నీ వల్ల అవుతుందా, నీ కొడుక్కి కారు బొమ్మ కొనలేకపోయావు, ఒక 500 ఇచ్చి నీ వల్ల అవుతుందా, ఇంత పెద్ద అంటే వర్ణా పెట్టుకున్నాం అనమాట మేము కారు బొమ్మ. అయితే అందరూ వచ్చి ఎట్టకారంగా నవ్వేవాళ్ళు. సార్కి నేను ఒకసారి ఏడ్చిన అనమాట. నువ్వు వస్తావు, పెద్ద పెద్ద చెక్కులు, ఒక 5 లక్షల చెక్కులు పెట్టేవాళ్ళు, గోడకి కారు పెట్టేవాళ్ళు, ఒక విల్లా పెట్టేవాళ్ళు. ఓకేనా, ఎందుకు వాళ్ళు నవ్వుతున్నారు అని అంటే, ఒక గ్యాస్ ఇడిపించాలన్నా సరే నేను వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అడిగేదనమాట, ఒక 1000 ఇవ్వు, మీ అన్న సాయంత్రం వచ్చి ఇస్తారు. అలాంటి వ్యక్తులకి అంత పెద్ద ఆలోచనలు ఏంటంటే నవ్వొస్తారు కదా, చూడు ఖచ్చితంగా నవ్వారు. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఒకసారి సార్ అంటే సార్ ఏమన్నారంటే, నవ్వే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఓకేనా, ఇంకా నీకు నవ్వే వాళ్ళు రాకపోతే చెప్పు, మా స్టేషన్ లో చాలా మంది ఉన్నారు, ఒక లారీ దిప్పి నవ్విస్తాను అనేవాళ్ళు. చూడండి, అంటే చాలా మందికి అనేది డ్రీమ్ పెట్టుకుని చాలా భయపడుతూ ఉంటాం. ఓకేనా లీడర్స్, ఒక డ్రీమింగ్ చేయాలంటే మా వల్ల అవుతుందా, ఇతరులు ఏమనుకుంటారు, ఇరుగు పొరుగులు ఏమనుకుంటారు. ఓకేనా లీడర్స్, మీరు ఎంతెందుకు మీరు ఒక బెంచ్ కార్ డ్రీమ్ పెట్టుకొని మీ ఫ్రెండ్స్ తానండి, నేను బెంచ్ కార్ ఒక 2 years లో కొంటానని, ఎన్ని వెటకారంగా అంటారో అన్ని అనాల్సినన్ని అంటారా లేదా. సో మాకు అలాగే జరిగింది. ఒక 2 years కమిట్మెంట్ వర్క్ చేసాము. సో ఒక 8 నెలల్లో బ్రీజా కార్ తీసుకున్నాము, 36 నెలల్లో మేము బెంచ్ కార్ తీసుకున్నాం. సో థ్యాంక్ యూ లీడర్స్. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, అందరూ సఫర్ అయ్యే విషయాలే. మాకు కూడా ఫస్ట్ మేము కూడా అన్నింటినీ తట్టుకొని నిల్చొని నిలబడి వర్క్ చేసిన వాళ్ళమే. అందరూ వచ్చి నేను స్పాన్సర్ అవగానే ప్రొడక్ట్స్ తీసుకొని అంటే వచ్చి అందరూ వచ్చి కొనలేదు. ఫస్ట్ మేము కూడా ఎవరికైనా చెప్పాలన్నా సరే మొహమాటం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడటం కూడా మొహమాటం. అలాంటి సిచ్యువేషన్ నుండి ఇటువంటి మీటింగ్స్ నేను అటెండ్ అయ్యి నేర్చుకొని మమ్మల్ని మేము మార్చుకొని, సో ఏది కరెక్టో ఏది రైటో, ఎవరైనా సరే తల్లిదండ్రుల తర్వాత నువ్వు బాగుంటావు అని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరంటే మీ అప్లైన్స్ ఫ్రెండ్స్, మీ అప్లైనే. ఈ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టిన ప్రతి ఒక్క అప్లైన్స్ కి మీరు అంటే జీవితంలో తోడుండాలంటే అవసరం లేదు, అవకాశం చూపించారు. ఒక 2 ప్లాన్స్ కి మీతో వచ్చారా రాలేదా, నేర్పించడం లేదా, అంతే. మిగతా అదంతా ఎవరి విషయం, బిజినెస్ ఎవరిది, మనదే కదా. మన ఇన్కమ్ ఒక 10 లక్షల చెక్ ఎవరిది, మనదే కదా. సో చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏంటంటే మనది, మన బిజినెస్ మనతోనే స్టార్ట్ అవుతుంది అని ఎప్పుడైతే నమ్మగలుగుతారో అప్పుడే మీ లైఫ్ లో 3 తరాల ఇన్కమ్ మీరు సెక్యూర్ జోన్ లో ఉంచినట్టే. ఓకేనా లీడర్స్, సో ప్లాన్ చేసుకోండి, ఒక ఫోకస్ మీద ఉండండి, ఒక 2 years కమిట్మెంట్ వర్క్ చేసుకోండి. ఈ రోజు ఇంత పెద్ద బిజినెస్ మీరు ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే ఒక నెలకి పర్ మంత్ 1 కోటి, 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఒక 2035 సరికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చుంటున్నారు కదా. ఇప్పుడు మేము కూడా వచ్చి ఎన్నో సంవత్సరాలు రాలేదు, మహా అయితే 5 సంవత్సరాలు నడుస్తుంది. ఓకేనా, మా వల్ల సాధ్యం, మీ వల్ల అవుతుందా లేదా. సో ప్రతి ఒక్కరు అకౌంట్ లో 1 కోటి వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి, బాగుంటుందా లేదా. సో ఫ్రెండ్స్, బీ రెడీ. ఇది చేస్తుంది ఈ మీటింగ్ దేనికోసము అంటే 2035లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మినిమం 1 crore ఇన్కమ్ అనేది ప్రతి మంత్ మీ అకౌంట్ లో పడాలనే ఉద్దేశంతో. మీరు రెడీ, ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఓకే, అందరినీ నేను గుర్తు పెట్టుకుంటున్నాను. సో 2035 సరికి పర్ మంత్ 1 crore టార్గెట్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మా వల్ల అవుతుందంటే ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది. సో అందరం ఇందులో మల్టీ మిలియన్ ఒక ఏమంటారంటే చార్టర్ ఫ్లైట్ అందులో తిరిగితే ఎట్లా ఉంటది. ఇప్పుడు కార్లు, ఒకసారి కార్ అంటే నీడ్ అండి. ఒకప్పుడు ఏంటంటే డ్రీమ్ చేస్తే కారు, అమ్మో కారు, వాళ్ళు కార్లో తిరుగుతున్నారంటే ఎంతో గొప్ప వాళ్ళే ఉండాలి. కానీ ఇప్పుడు నీడే అవుతుందా లేదా, నీడే కదా. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు, 3 పిల్లలు బైక్ మీద పోగలుగుతామా? ఇప్పుడు ఎండాకాలం ఎలా ఉంటది, అదే కారు అంటే ఎట్లా ఉంటది.
అదే మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక 2 lakhs పడితే ప్రతి నెల 10వ తేదీన 5, 10, 15. సో మేము కూడా ఇలాగే డ్రీమ్ చేసి ఈ రోజు మేము 15-16 లక్షల ఇన్కమ్ అనేది అన్న చేస్తున్నాం. ఓకేనా లీడర్స్? సో స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతారు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. ఎస్, సో ఒకసారి పాపకి గట్టిగా బిగ్ అప్లాజ్. అండ్ సో ఎవరైతే, నా పేరు పురుషోత్తం దాస్ అండి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను. మా మిస్సెస్ పార్ట్ టైం గా సపోర్ట్ చేయడానికి వచ్చాను నేను. సో ఎవరు రిజర్వేషన్ పెట్టకండి మీ చైర్ పక్కన. ఆల్రెడీ 9:30కి మనము మీటింగ్ హాల్ అయితే 10:44 అవుతుంది. ఇంకా బయట ఎక్కడ ముచ్చట్లు పెట్టేటోళ్ళు, బయట రాకుండా ఉన్న వాళ్ళకి చైర్లు ఇవ్వకండి. మీ నిర్లక్ష్యాన్ని మీరు ప్రోత్సహించినట్లు లెక్క. అర్థమైందా? ఒకవేళ టైం అనుకోకుండా లేట్ అయితే పర్వాలేదు, కానీ ఎవరు రిజర్వేషన్ పెట్టకండి. రిజర్వేషన్ పెట్టకుండా ముందు చైర్లో ఆక్యుపై చేయండి. ఆక్యుపై చేయించండి. ఎవరు కూడా సీట్ పక్కన మీకు చూడండి, క్రౌన్ సీట్లో కూర్చోండి, యూసీడీ సీట్లో కూర్చోండి, డియూ సీట్లు కూర్చోండి. ఇది నిబద్ధత అంటారు దీన్ని. అర్థమైందా? ఎంతమంది నిబద్ధతగా ఉంటారో ఇప్పుడు నేను చెక్ చేస్తాను నేను. సారీ, సో వెరీ ఫెంటాస్టిక్. నేను ఈరోజు చెప్పబోయే విషయాలు ఏమవుతున్నా చాలా పవర్ఫుల్ విషయాల గురించి మీతో మాట్లాడతాను నేను. ఎందుకు అనుకునంటే, మనకి ఇప్పుడు మన కంపెనీ గ్రేట్ వెస్టీజ్ కార్పొరేషన్ ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లైజ్ అండి. నేను బెంజ్ వేసుకుంటూ వచ్చేసరికల్లా, మోహన్జా మార్కెట్ దగ్గరికి వచ్చేసరికల్లా అక్కడ ఒక పెద్ద బోర్డు చూశాను. సరైన ఆలోచన, సరైన ఆచరణ. సరైన ఆలోచన, సరైన ఆచరణ రాసి ఉంది. సరైన కంపెనీ, సరైన రిజల్ట్. మనం ఇక్కడ అనుకున్నాం. అర్థమైందా? సో ఈ రోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం మన గ్రేట్ వెస్టీజ్ కార్పొరేషన్. ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాజ్ అండి. ఎందుకు అనుకోనంటే, సుమారుగా మీరు చూడండి, ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీలో ఎంతమంది కోటీశ్వరులు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ముఖేష్ అంబానీ పక్కనున్న వాళ్ళకి కూడా 22 కార్లు ఉండేవి, ఆయన అమ్మేసుకుని ఈ రోజు 1-2 కార్లు ఉన్నాయి ఆయన దగ్గర, వాళ్ళ తమ్ముడి దగ్గర కూడా. అర్థమైందా? పక్కనున్నాడు కూడా కోటీశ్వరుడిగా ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. టాటా ఇంట్లో ఎంతమంది కోటీశ్వరులు ఉంటారు? ఇద్దరో కాదా? 2-3 లేకపోతే నాకు తెలియదు. ఒకవేళ బిర్లా ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు కోటీశ్వరులు? ఎంతో కొంతమంది, నాకు తెలిసి చేతి వేల మీద నట్టు పెట్టచ్చు. కానీ వెస్టీజ్ ఫ్యామిలీలో మాత్రం 6,000 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పటి వరకు 400 లగ్జరీ కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 400 లగ్జరీ కార్లు తీసుకున్న ఒక కంపెనీ గురించి మనం తెలుసుకోవడానికి వచ్చామంటే ఒకసారి ఎట్లా ఉండాలి? ఈ ఎక్సైట్మెంట్ సరిపోదబ్బా. ఇది హైదరాబాద్ ఎక్సైట్మెంట్ కాదు. ఇది ఈ ఎడమ వైపు ప్రోటీన్ తాగలేదు వీళ్ళు. ఈ ఎడమ వైపు ప్రోటీన్ తాగలే, కుడి వైపు కొద్దిగా తాగారు. పైనుంచి రావట్లేదు, పైనుంచి. ఎస్, నేను ఇక్కడ చెప్పేది ఏదైతే ఉందో, ఇంత ఎండలో కూడా ఈ రోజు మీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాను అనుకుంటే కారణం ఏంటంటే తమాషా కాదు. మన గౌతమ్ బాలి సార్ యొక్క ఒక స్టేట్మెంట్ ఉంది. మేము విఎంసి మీటింగ్ లో మాకు సార్ చెప్పారు, నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఏదైతే ఉందో, నాకు V20 అనే ప్రోగ్రామ్ లో నేను మినిమం 1000 మందిని 10 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటే ఎవ్రీ మంత్ తీసుకునేటట్లుగా నేను ప్లాన్ చేయాలని అనుకున్నా. చాలా వరకు సహకారం అయింది, కాలేదు. కానీ V30లో మాత్రం, అంటే V30 ఇయర్స్ లోపల పర్ మంత్ 1 కోటి రూపాయలు తీసుకునే వాళ్ళని 1000 మందిని తయారు చేయాలని అనుకుంటున్నాను అనుకో చెప్పి గౌతమ్ బాలి యొక్క స్టేట్మెంట్ ఉంది. అంటే మీరు ఇక్కడ చాలా మంది రాబోతున్నారు, ఇదే హాల్ నుంచి చాలా మంది రాబోతున్నారు. కానీ వాళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడతారు. వాళ్ళ అకౌంట్ లో 1 కోటి రూపాయలు పర్ మంత్ ఎట్లా వస్తుంది అనుకునంటే వాళ్ళకు ఉండాలి. ఏముండాలి అనుకునంటే చెప్తా చూడండి. ఇప్పుడు మనకు ఇది నా యాపిల్ ఫోన్. యాపిల్ ఫోన్ లో క్వాలిటీ లేకపోతే ఏమవుతుంది?
నెక్స్ట్ మంత్ ఎవరైనా కొంటాడా? నేనే చెప్తాను, 10 మందికి చెప్తాను ఫోన్ చేసి, ఈ ఫోన్ వాడొద్దు అనుకో చెప్పి. ఎందుకు చెప్తున్నాను నేను? క్వాలిటీ లేదు కాబట్టి. ఇక్కడ కూడా బయట ఏంటంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ బాగా కవర్ బాగుంది అనుకోండి, ఫస్ట్ టైం కొంటాం. ఆ కవర్లో బిస్కెట్ పోలేదు అనుకోండి, రెండోసారి కొనం. అర్థమవుతుందండి. కానీ ఈరోజు వెస్టీజ్ జూన్ 2వ తారీఖు వరకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందంటే ఒకసారి ఆలోచించండి. కంపెనీ ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ని మనకి హ్యాండిల్ చేస్తుంది, తయారు చేస్తుంది. బంగారంలోనే కల్తీ ఉండొచ్చు కానీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ లో కల్తీ ఉండదు. అట్లాంటి ప్రొడక్ట్స్ మనం వాడుతున్నామంటే ఒకసారి ఆలోచించండి. నా దగ్గర 2 వీలర్ ఉండేది. 2 వీలర్ నేను 2012లో నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి నాకు హయత్ నగర్ లో నేను ట్రాఫిక్ నాకేముండేది కాదు. నేను పోలీస్ స్టేషన్ ఎదురుగానే రూమ్ తీసుకున్నాను. ఆ ఎదురు నుంచి స్టేషన్ లోపల రావడానికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నాకు బండి అవసరం లేదు. కానీ మా వాళ్ళు ఏం చేసి బ్లూ కోట్స్ అని పెట్రోల్ డ్యూటీకి చేసే ఒక వెహికల్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్ లో. ఆ వెహికల్ తీసుకుని వెళ్ళి గ్రౌండ్ లో తీసుకుని నేర్చుకున్నా. ఎట్లయినా బండి ఉండాలి కదా అని చెప్పి ఒక బండి తీసుకుని 2013లో అతి కష్టం మీద చాలా మంది సీనియర్లు అవమానించిన దాని కారణంగా తీసుకున్నాం. సీనియర్లు ఏమన్నా నాయన నీకు బండి అని కొనుక్కోరా, నీకు బండి రాదు, ఏమి రాదు, ఎందుకు రా అనుకో చెప్పి అవమానిస్తే కొనుక్కున్నా. అట్లాంటి 2013లో కొనుక్కున్న బండి నేను మేడం చెప్పదు కదా, బ్రీజా తీసుకున్నా, బెంజ్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత 2 వీలర్తో నాకేం పని ఉండదు అని చెప్పి అమ్మేద్దామని చెప్పి నా పిఏకి ఇచ్చి పంపించిన, సందీప్కి ఇచ్చి పంపించిన. మీకు తెలుసు చాలా మందికి. అయితే పంపిస్తే ఆయన అక్కడ వెళ్తే 15,000 రూపాయలు ఇస్తామన్నాడు. 15,000 రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో? ఏమన్నా వస్తుందా? 15,000 రూపాయలకి ఏమనుకో చెప్పి నేను రిజెక్ట్ చేసిన. 2 సార్లు పంపించిన, ఆయన రిజెక్ట్ చేసిన. మళ్ళీ తీసుకుని వచ్చిన. మన దగ్గర నానో ఎనర్జైజర్ ఉన్నది, ఐడియా ఉందా? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి గట్టిగా బిగిన ప్లాజ్. మనం వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంజాయ్ చేయండి. మీకు ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో నెమ్మదిగా ఈ బిజినెస్ ప్లాన్ కూడా అర్థమవుతుంది. ఏంటి బిజినెస్ ప్లాన్, ఎవరెవరు ఏమేమి చేయాలి అనుకొచ్చే పని అర్థమవుతాయి. కానీ పాత వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. నానో ఎనర్జైజర్ ఉంటుంది, అది తీసుకుని వచ్చి బండిలో పోస్తాను నేను. పోసిన తర్వాత ఈ బండి నేను తీసుకుని వెళ్ళి ఇప్పుడు బ్రీజా బెంజ్ కంటే బండే తీస్తున్నాను. బండి పికప్ ఎలా ఉంది అనుకుంటే ఫస్ట్ నేను కొనేటప్పుడు ఎట్లుందో దానికంటే అద్భుతంగా ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు బండి. ఒక్కసారి చూడండి. ఒక్క ప్రోడక్ట్ గురించి దీనికంటే మీకు ఏం ఎగ్జాంపుల్ కావాలి? నాకు బ్రాంకిల్ ఆస్తమా ఉంది. బ్రాంకిల్ ఆస్తమా అంటే నాకు శ్వాస సరిగ్గా ఆడదు నాకు. ఎందుకనుకుంటే చిన్నప్పుడు ఇక సిచ్యువేషన్ న్యూట్రిషన్ గ్యాప్ వల్లనో ఏదో జరిగింది. ఈ ప్రాబ్లం వల్ల ఏమైంది అనుకుంటే నాకు కలిపిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 2009 నుంచి 2011 వరకు చేస్తాను. ఈ టైంలో ఏమైందంటే ట్రాఫిక్ మొత్తం మన ముక్కులో కలిపి బాగా లావ్ అయిపోయినా ఇంకా ఈ ఆస్తమా, బ్రాంకిల్ ఆస్తమాతో పాటుగా సైనసైటిస్ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను సర్జరీలు చాలా చేసుకోవడానికి ట్రై చేసిన. ఒక సర్జరీ చేసుకున్నా, ఏం రిజల్ట్ రాలే. ఒక 6 సంవత్సరాలు ఒక ప్రోడక్ట్ వాడినా, ఏం రిజల్ట్ రాలే. 2018లో ఒకే ఒక ప్రోడక్ట్ తీసుకున్నా, దట్ ఈజ్ రెస్పోకేర్. ఈ రోజు మా ఇంట్లో సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది, ఇంట్లో 2 ఏసీ కార్లు ఉన్నాయి. నేను ఆ ఏసీ కార్లోనే సుమారుగా 12 నుంచి 16 గంటలు కూడా ట్రావెలింగ్ చేస్తున్నాను. దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టీజ్ ప్రొడక్ట్. ఎందుకు అనుకునంటే నేను ఏసీలో ఉండలేను. ఏసీలో నాకు శ్వాస ఆడదు, నాకు గురక అనిపిస్తుంది. మన వాయిస్ నుంచి గురక వచ్చినట్లు వస్తుంది. ఎవడైనా తాలింపు పక్కన పెడితే 45 సార్లు తుమ్ముతాను నేను. మరి అట్లాంటి వ్యక్తిని ఈరోజు మీ ఎదురుగా ఏసీ కార్ వేసుకొని, బెంజ్ వేసుకొని, బ్రీజా వేసుకొని, మా ఇంట్లో కూడా సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టాను నేను. ఒకసారి ఆలోచించండి. అంటే ఈ ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉంది. ఇట్లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం వాడాలంటే రాసి పెట్టి ఉండాలా లేదా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. నేను 2007 బ్యాచ్ కానిస్టేబుల్, 2023 హెడ్ కానిస్టేబుల్. నేను ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 1 రాసే క్రమంలోనే ఈ జాబు లైట్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన వ్యక్తిని. కానీ రకరకాలుగా చేశాను. సో ఆ సిచ్యువేషన్ లో ఒకటే ఫ్రెండ్స్, నాకేమనిపించింది అనుకోండి, ఈ బిజినెస్ మొత్తం మీద నాకు రిస్క్, క్యాపిటల్ అనేది నాకు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక 10 లక్షల రూపాయలు కూడా తీసుకుని వచ్చి ఎక్కడ బిజినెస్ లో పెట్టే నాకు లేదు నా దగ్గర. ఎందుకనుకుంటే ఒక అంత డబ్బులు ఉంటే నేను చేసి ఉండేవాడిని, వేరే సిచ్యువేషన్ చేసి ఉండేవాడిని. కానీ అట్లాంటి
అలాంటి లేవు నాకు. కానీ ఈరోజు నా అంటే సంవత్సరం నా టర్న్ ఓవర్ వచ్చేసరికి 220 కోట్లు ఈరోజు టర్న్ ఓవర్ చేస్తున్నా. నేను 220 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నా అంటే మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి ఒకసారి చెక్ చేయండి. బయట 1 లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలంటే ఎంత కష్టపడాలి? 30 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టాలి. 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 1 లక్ష రూపాయలు వస్తుందని కూడా నమ్మకం లేదు. బయట తిరిగి మీకు డబ్బులు వస్తాయని కూడా నమ్మకం లేదు. కానీ ఈరోజు సుమారుగా నా ఇన్కమ్, నా యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 2,04 లక్షలండి. పర్ మంత్ 17 లక్షలు. ఇవి డబ్బులే. ఒకసారి విత్డ్రాల్ చేసి చూసుకుని పెట్టుకోండి. ఒకసారి విత్డ్రాల్ చేసుకుని పెట్టండి. నాకు బీభత్సమైన తిక్క. పోలీస్ స్టేషన్ లో బీభత్సంగా చెయ్యిలు ఎన్నోసార్లు రక్తంతోనే ఈ చెయ్యి తడుపుకొని వచ్చాను. నేను రక్తం చెయ్యి ఇలా కారుతుంటే వచ్చి నేను గుడ్డ కట్టుకొని వచ్చి మా మేడం చూపించడం. నేను ఈరోజు నేను ఒకరిని కొట్టాను, ఒకటి 3rd డిగ్రీ చేసిన. ఎంత బీభత్సమైన కోపం. చిన్నప్పుడు కూడా బీభత్సమైన కోపం. కానీ ఇప్పుడు ప్రశాంతంగా మీతో ఎంత బాగా మాట్లాడుతున్నా. అవునా కదా? ఎందుకు అంటే మనం మారాలి. ఎప్పుడైతే మనం మారడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇంతకు ముందు నుంచి ఎలా ఉన్నారో అలా ఉండండి, పర్వాలేదు. పక్కనోడు సీట్ ఇవ్వకపోయినా కూడా మీరు కొట్లాడతారు. ఇప్పుడు పక్కనోడు సీట్ కాదు, నాకు ఇక్కడి నుంచి బెడబట్టేసి గెంతేసి నేను అన్నేమన్నాను. ఇప్పుడు నేను ఎందుకంటే బిజినెస్ నేర్చుకోవాలి. ఫస్ట్ బిజినెస్ నేను బాగుపడాలి. అర్థమైందా? అర్థమవుతుందండి. సో ఈ బిజినెస్ లో మీరు కొన్ని నేర్చుకోవాలి. అవేం నేర్చుకోవాలనుకోనంటే ఇందులో 3 పవర్స్ అని ఉంటుంది. ఆ 3 పవర్స్ ఏంటంటే ఫస్ట్ పవర్ వచ్చే పవర్ ఆఫ్ సబ్మిషన్. ఎవరికి సబ్మిషన్ ఉండాలి? చిన్నప్పుడు మన తల్లిదండ్రుల సబ్మిషన్ లో ఉండాలి. పెద్ద అయినా కూడా ఉండాలి. జీవితాంతం ఉండాలి. నేను చెప్తాను కదా, మీరు తల్లిదండ్రులకు కనుక మీరు సబ్మిషన్ లో ఉంటే మీ వచ్చే తరాలు అనేవి ఒక మంచి తరం అనేది మీకు సృష్టించబడుతుంది. మీరు తల్లిదండ్రులకి సబ్మిషన్ లో ఉంటే. అదే కంపెనీకి సబ్మిషన్ లో ఉండాలనుకోండి, మీకు 10వ తారీఖు వచ్చే చెక్ బీభత్సమని వస్తుంది. మీ అప్లైన్కి సబ్మిషన్ లో ఉండాలనుకోండి, మంచి టీం బిల్డ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, సబ్మిషన్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీరాముడికి సబ్మిషన్ లో హనుమంతుడు ఉంటాడా లేదా? ఉంటాడా లేదా? ఎవరికి ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి? సబ్మిషన్ లో ఉన్న వాళ్ళకి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు సబ్మిషన్ లో ఉంటే పురుషోత్తం దాస్ లెక్క అవుతారు. ఎందుకు అనుకోనంటే నేను ఈ రోజు విన్నింగ్ టీం నుంచి ఫస్ట్ DUCD ఫస్ట్ VMC మెంబర్ అయినా. చాలా మంది లీడర్స్ దాటుకుంటూ వచ్చినంటే వాళ్ళకి నీ సబ్మిషన్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళు దాటుకుంటూ వచ్చి ఈ రోజు మీ ముందు 17 లక్షల చెక్ తో రాస్తున్నా. నాకంటే మీరు ఎక్కువ సబ్మిషన్ లో ఉంటే నా చెక్ దాటగలుగుతారు. అర్థమవుతుందా? 2024లో డిసెంబర్ లో పురుషోత్తం దాస్ చెక్ ఎంత గురించి పనిచేస్తే తెలుసా? నెలకి 50 లక్షల చెక్ గురించి పనిచేస్తున్నా. నెలకి 50 లక్షలు. 1 కోటి రూపాయలు బ్యాంక్ లో వేసి చూడండి, 95,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్లు ఇంట్రెస్ట్ వస్తుంది. FDలో పెట్టిన 42,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా కదా? రాదా? కానీ ఈరోజు వెస్టీజ్ నుంచి సుమారుగా 8,40,00,000 8,40,00,000 రూపాయలు ఇప్పటి వరకు నేను వెస్టీజ్ నుంచి తీసుకున్న ఆదాయము. ఎట్లా తీసుకున్నారు సార్ అంటే ఎట్లా ఏం లేదు, ఇదే ఈ 3 పవర్స్. ఫస్ట్ వచ్చేసరికి పవర్ ఆఫ్ సబ్మిషన్ ఎట్లా ఉంటుందో, పవర్ ఆఫ్ యూనిటీ. ఎందుకు యూనిటీ ఉండాలి? ఇప్పుడు 1 వేలు ఉంది, ఈ వేలుతో ఎంత పని చేయగలుగుతామా? దీన్ని లేపగలుగుతామా? ఎంత లేపగలుగుతాం? ఒకవేళ దీన్ని పట్టుకుని లేపొచ్చా లేదా? అంటే ఇక్కడ చేతి వేలు సమంగా లేవు. ఇక్కడ కూడా మనం వచ్చే టీంలో వచ్చే పీపుల్ కూడా సమంగా ఉండరు, సరైన ఆలోచనలతో ఉండరు. వారు వేరు ఆలోచనలు ఉంటారు, వేరు రంగాల నుంచి వస్తారు. వాళ్ళని పట్టుకొని మీరు బిజినెస్ బిల్డ్ చేయాలనుకోరంటే ఫస్ట్ మీ ఆలోచన విధానం సరైనది ఉండాలి. అర్థమైందా? సరైన విధంగా ఉండాలి. ఆ సరైనగా మీరు మార్చుకోవాలంటే సిస్టంలోకి తీసుకొని వచ్చి వాళ్ళు కూర్చోబెట్టాలి. అర్థమవుతుందండి? మన ఇంట్లో స్కూల్లో పిల్లలు 2 ఉన్నా కూడా మనమే ఇంట్లో పిల్లలు 2 ఉండి 2 టీచర్స్ అయి ఉండి, వైఫ్ అండ్ హస్బెండ్ 2 టీచర్స్ అయి ఉన్నా కూడా మనం ఏం చేయాలి? పిల్లల్ని స్కూల్కే పంపించాలి. అర్థమైందా? దాన్ని ఏమంటారు అంటే పవర్ ఆఫ్ అసోసియేషన్. అలానే మన పవర్ ఆఫ్ యూనిటీ. ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో మన బిజినెస్ బిల్డ్ అవుతుంది. సార్ మనం కొద్దిగా అనిపించగానే అప్లైన్కి కొద్దిగా చెక్ తక్కువ వచ్చింది, డౌన్ లైన్కి ఎక్కువ రాగానే ఇమీడియట్ గా
నాకంటే అప్లయన్స్ చెక్ చాలా తక్కువ. నేను చెప్తున్నా కదా, నా అప్లయన్స్ ఆర్ మై గాడ్స్. మా ఇంటి దగ్గరకు వచ్చి చూడండి, మా అప్లయన్స్ దేవుడు ఫోటోల దగ్గర మా అమ్మ నాన్న ఫోటో, దేవుడి ఫోటోలు, మా అప్లయన్ ఫోటోలు ఉంటాయి. ఎందుకు అనుకోనంటే నన్ను తీర్చిదిద్దింది వాళ్ళే, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చింది వాళ్ళే. మీకు వేరే ఏం లేదు, ఈ బిజినెస్ లో రాకెట్ సైన్స్ అనేది ఏం లేదు. చాలా సింపుల్ టెక్నిక్. ఏంది అనుకుంటే పవర్ ఆఫ్ సబ్మిషన్, పవర్ ఆఫ్ యూనిటీ. మీకు అందుకే అనుకుంటున్నా కదా, నా నోటి నుంచి వచ్చే పదాలు ఏవైతున్నాయో నేను ఎప్పుడు సానుకూల దృక్పథంతో మాట్లాడతాను. నేను నా నోటి నుంచి ఇంతకుముందు బూతులు ఎక్కువ వచ్చేవి, నేను నేర్చుకోలేదు, నేను నేర్పించారు నాకు. అర్థమైందా? ఎందుకంటే నేను ఎక్కువ అట్లాంటి అసోసియేషన్లో తిరిగాను నేను. ఎందుకంటే రండాలతోని, లంగాలతోని, టెర్రరిస్టులతోని, మావోయిస్టులతోని, ఈ దొంగలతోని, వీళ్ళతో నేను ఎక్కువ సంచారం చేస్తాను. నేను 14 సంవత్సరాలు నేను ఏం చేశానంటే వాళ్ళతోనే. దసరా వాళ్ళతో చేసుకున్నా, దీపావళి వాళ్ళతో చేసుకున్నా, సంసారం మాత్రం మా భార్యతో, కానీ మిగతాదన్నీ కూడా వాళ్ళతో చేసుకున్నా నేను. సారీ, ఇవన్నీ నిజమే. మీకు ఏంటంటే అరే చాలా తప్పు అని అనుకుంటాం మనం. ఇవేమనుకుంటాం అంటే అవి చాలా చీకట్లో పక్కడికి వెళ్ళి ఇవి రియల్ గా మాట్లాడుకోవాల్సినవి. అర్థమవుతుందండి? నేను ఈ బిజినెస్ లోకి వచ్చింది 2018 ఆగస్టు 3వ తారీఖు వచ్చినా కనిపించింది. బిజినెస్ లో నేను ఏదో పెద్ద చేంజెస్ చేద్దామని అనుకో రాలే. ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తే చాలు, ఈ జీవితం మారిపోతుంది అనుకో చెప్పేం రాలే. 5,000 10,000 వస్తే మా ఇంటికి ఎక్స్ట్రా, మాకు ఏదైనా ఖర్చులు ఎక్స్ట్రా ఉంటే ఇంటికి ఖర్చులు అవుతాయి కదా. మా అమ్మ నాన్నలకు ఒక రెగ్యులర్ గా అప్పుడు వాళ్ళకి కొద్దిగా ఎక్కువ మెడికల్ ఖర్చు ఎక్కువ అయ్యేది, వాళ్ళకి ఇంకెక్కువ డబ్బులు పంపించవచ్చు కదా, ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఇదే కారణం 5,000 10,000 గురించి వచ్చాను. కానీ ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 424 రూపాయలు వచ్చింది. అరే చాలా ఉప్పి తప్పిపోయిపోయాను. ఎందుకంటే డబ్బులు చాలా, ఒక పేస్ట్ మారిస్తే 424 రూపాయల, 3,000 రూపాయలు ప్రోడక్ట్ మార్చుకుంటే 424 రూపాయలు వచ్చింది. నాకు ఒక 750 రూపాయలు ప్రోడక్ట్ వచ్చి చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఒక 4 నెలల తర్వాత నాకేమనిపించింది అంటే, అప్పుడు నా ఇన్కమ్ వచ్చేసరికి 20,177 రూపాయలు రావడం జరిగింది యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్. ఇక్కడ చాలా మంది బ్రాంచ్ డైరెక్టర్స్ ఉండొచ్చు. అర్థమవుతుందండి? 8వ నెలలో ఈ బిజినెస్ నుంచి కార్ ఫండ్ అచీవ్ అయ్యాను. 12వ నెలలో ఈ బిజినెస్ 82,000 ఇన్కమ్ తీసుకున్నా. 14 నెలలో ఈ బిజినెస్ నుంచి నేను 1,08,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 6 అంకెల ఫిగర్ గురించి మా అమ్మకి సుమారుగా నేను 14 సంవత్సరాలు చెప్పుకుంటే, అమ్మ నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తా, అమ్మ నేను 1,00,000 రూపాయలు. 1-2 సంవత్సరాలు ఆమె ఏమన్నది అనుకున్నట్టే, హే నువ్వు సంపాదిస్తావురా, నువ్వు చాలా బాగా కష్టపడతావు. 2 సంవత్సరాల తర్వాత నమ్మడం మానేసింది. వీడి అన్ని మాటలు తప్ప ఏం చేయడని. 14 నెలల తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఈరోజు 36 మంత్స్ లో ఈ బిజినెస్ నుంచి మెర్సిడీస్ బెంజ్ తీసుకున్న 55 లక్షల వర్త్. 36 నెలల్లో మొత్తం తలరాత మార్చేసిన నేను. 4వ సంవత్సరంలో ఈ బిజినెస్ నుంచి 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టించాను. ఇంట్లోనే ఒక సినిమా థియేటర్ కట్టించాను. ఎట్లుంటది? బాగుంటుందా లేదా? కానీ నేను ఒక్కటి కారు తీసుకోవడం కాదు, ఈ రోజు సుమారుగా 328 మంది వరకు కార్ ఫండ్ అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు మన టీంలో. 328 మంది. నా చేత్తోనే 200 కంటే ఎక్కువ కార్ అండ్ వీలింగ్స్ నేను చేస్తాను. నేను నా చేత్తోనే. కార్ అంటే ఏదో రిమోట్ కార్లు కాదు, 10-20 లక్షల కార్లు, 25, 30, 40, 50, 55 వరకు కూడా కారు లక్షలవి. అర్థమవుతుందండి? 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. ఈరోజు సుమారుగా 59 మంది ఉన్నారు. 59 మంది ఇప్పుడు స్టేజ్ మీద వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళదే ఉంది కథ. వాళ్ళు చెప్తారు చూడండి. వాళ్ళు మామూలుగా ఏడిపించి పడేస్తారు. ఇప్పుడు మీకు అందరికి మేము చేయగలుగుతున్నాం, మీరు ఎందుకు చేయలేరు? నేనేం పెద్ద, నాకు తెలిసి నోటి నుంచి మాటలు కూడా వచ్చేవి కావు. కానీ ఈరోజు ఇద్దరు మాట్లాడుకుంటే భయపడేటోడిని, బాధపడేటోడిని, సిగ్గుపడేవాడిని, ఎన్ని చేసేటోడిని. కానీ ఈరోజు ఇవన్నీ మీ ఎదురుగా, వేల మంది మా ఎదురుగా నేను మాట్లాడగలుగుతున్నా. బిజినెస్ ఇస్ ద అల్టిమేట్ పవర్, దట్ ఈస్ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 17 లక్షలు, యావరేజ్ ఇన్కమ్ 15 లక్షలు. సో గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 2024లో పురుషోత్తం దాస్ ఇన్కమ్ వచ్చేసరికి 50 లక్షలు ఉండబోతుంది. ఇక్కడ చాలా మంది 59 మంది వరకు ఇప్పుడు బిఎంసి మెంబర్ కాబోతున్నారు. బిఎంసి మెంబర్స్ కాబోతున్నారు. ఒకసారి చూడండి, వాళ్ళు మీ స్టేజ్ మీద చూడొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ.